హాయ్, నేను మీ మహేష్. టుడే వీడియో వాహన మిత్రకి సంబంధించినది. ఈ వీడియోలో వాహన మిత్ర పథకానికి ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? గత వైసీపీ హయాంలో లబ్ధి పొందిన వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకం కోసం కొత్తగా అప్లై చేసుకునే అవకాశాన్ని 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కేవలం 3 రోజుల అవకాశాన్ని ఇచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవాలి? ఏపీ రాష్ట్రంలో నివాసం ఉంటూ ఆటో, ట్యాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న యజమానులు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? మీ సమీపంలోని గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో పూర్తి ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమనగా వాహనం యొక్క యజమాని మరియు డ్రైవర్ ఒకరే అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో నమోదు అయి ఉండాలి. కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే అర్హులంటాం. అయితే ఇందుకు ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డు కూడా ఉండాలి. ఒక కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత కలిగి ఉన్నది. కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఉండకూడదు. కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ కాకూడదు. కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్ల లోపు మాత్రమే ఉండాలి. భూ పరిమితులు వచ్చేసి 3 ఎకరాల తడి లేదా 10 ఎకరాల పొడి లోపు మాత్రమే ఉండాలి. మున్సిపల్ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. అనగా మున్సిపల్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఓనర్ వేరొకరు, లైసెన్స్ వేరొకరి పేరులో ఉన్న ఆ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే కొత్త అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్కి సరైన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. కొత్త అప్లికేషన్ ఎవరి లాగిన్ ద్వారా చేయాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ డిఏ లాగిన్లో చేయాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి. 2023 రికార్డ్స్ ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా అంటే 31వ తేదీ 8వ నెల 2025 వరకు యాజమాన్యం మారకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆర్సి భార్య పేరులో, డిఎల్ భర్త పేరులో ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా రక్త సంబంధం చూపించి అప్లై చేయాలి. ఆర్సి కూతురు పేరులో, డిఎల్ తండ్రి పేరులో ఉంటే ఆర్సి హోల్డర్ అనగా కూతురు పేరులోనే అప్లై చేయాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరైనా రక్త సంబంధం ఉంటే సహాయం వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్కు ఈ పథకం వర్తిస్తుందా అంటే అవునండి, వర్తిస్తుంది. కానీ 3 వీల్ బ్యాటరీ ఆటోస్కు మాత్రమే వర్తిస్తుంది. ఇతర ఈ రిక్షా, ఈ కార్ట్, గూడ్స్ వెహికల్స్ ఎలిజిబుల్ కాదు. అయితే వీటికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో చూద్దాం. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్,
డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఆర్సి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, మొబైల్ నెంబర్, దరఖాస్తు ఫారం. ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ వాహనాలకు వచ్చేసి ఆర్సి, ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహనం పన్ను తప్పనిసరిగా ఉండాలండి. పత్రాలు చెల్లుబాటు అయ్యేలా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ ఐచ్ఛికం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఆటో వాహనాలకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. ఆటోస్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ సంవత్సరం మినహాయింపు ఇచ్చారు, కానీ 1 నెల లోపల తప్పనిసరిగా రెన్యూ చేసుకోవాలి. ఆటో వాహనానికి పన్ను అవసరం లేదు. ఆర్సి తప్పనిసరిగా ఉండాలి అండి. అయితే పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేయాలా అనే విషయాన్ని తెలుసుకుందాం. 2023వ సంవత్సరంలో వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అంటే గత వైసీపీ హయాంలో లబ్ధి పొందిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరము లేదు. వారికి వెరిఫికేషన్ అండ్ ఈకేవైసీ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. సో గతంలో లబ్ధి పొందిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొంది ఇప్పుడు బెనిఫిషియరీ లిస్టులో మీ పేరు రాకపోతే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి. గతంలో మీకు లబ్ధి చేకూరుండి డబ్బులు పొంది ఉన్నారనుకోండి, బట్ ఈ 2025వ సంవత్సరంలో లిస్టులో మీ పేరు లేకపోతే మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. ఇది మరవకండి.